శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నేత మామిడి గోవిందరావు నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన గోవిందరావు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు సమక్షంలో నామినేషన్ వేశారు. పాతపట్నంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని గోవిందరావు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లిన వైసీపీకి ఈసారి ప్రజలు బుద్ధి చెబుతారంటున్న మామిడి గోవిందరావుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మామిడి గోవిందరావు కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానంగా ఏదైతే మామిడి గోవిందరావు నామినేషన్ దాఖలు చేసినటువంటి ప్రక్రియలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. భారీ ర్యాలీ నడుమ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రధానంగా టీడీపీ అభ్యర్థిగా ఈసారి పాతపట్నంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తాననేటువంటి ధీమాను ఎంజీఆర్ వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యం మనతో పాటు మామిడి గోవిందరావు గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు, పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేశారు, ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన చాలా బాగుంది. ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం హెడ్ క్వార్టర్లో నియోజకవర్గంలో మొత్తం ప్రజలందరూ పండగ వాతావరణం కల్పించింది. ఎందుకంటే చాలాసార్లు తెలుగుదేశం పార్టీ మేము 3 సార్లు 2009, 2014, 2019 ఈ 3 సార్లు ఓటమయ్యాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 2024లో మేము గెలవాలి అనే నమ్మకంతో ముందుకు మేము వెళ్తున్నాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వీధుల్లో నుంచి బయటకు వచ్చి మీరు చూశారు, అంతమంది కొన్ని వేల మంది వచ్చారు, ఇంచుమించు 25,000 పైన జనాలు వచ్చారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంతగా మండు టెండర్లో కూడా ప్రజలు వాళ్ళ త్యాగాలని గుర్తిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, ఇక్కడ అభ్యర్థిని 3 సార్లు మేము ఇక్కడ కోల్పోయినాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, గెలిచి పాతపట్నం నియోజకవర్గాన్ని పాతపట్నాన్ని కొత్తపట్నంగా మార్చుకోవాలి. ఈసారి పార్టీ ఒక కొత్త వ్యక్తికి అవకాశం కల్పించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈయన ఒక ప్రజాసేవకుడు, ఈయనకి ఏమీ లేనప్పుడు ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ రోజు కూడా ఇప్పుడు టికెట్ ఇస్తే తప్పనిసరిగా ప్రజలు సేవ చేస్తారని నమ్మకంతో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వాళ్ళ జయజయధనులతో కరదానలతో నాకు అందరూ ఆశీర్వదించి ఈరోజు ఈ నామినేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మేము రావడం జరిగింది. సార్, ఒక్క విషయం మీ అందరూ ఆలోచించండి. ఒక సామాన్యుడి విజయం, ఒక మధ్యతరగతి వాళ్ళ విజయం, ఒక రైతు విజయం, ఒక విద్యావంతుడి విజయం, ఇది ఒక కార్మికుడి విజయం, ఒక రిక్షా కార్మికుడి విజయం. ఎందుకంటే నేను ఒక కార్మికుడిగా పనిచేసి వచ్చినాను. నాలాంటి వ్యక్తికి, ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తికి ఈరోజు పార్టీల సమన్వయంతో మామిడి గోవిందరావు అనే వ్యక్తికి టికెట్ ఇస్తే తప్పనిసరిగా గెలుస్తారనే నమ్మకంతో ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. ఎట్టి పరిస్థితుల్లో 30,000 నుంచి 40,000 మెజార్టీతో పాతపట్నం చరిత్రని తిరగరాస్తానని మీ అందరికీ తెలుస్తున్నాను. గోవింద్ గారు, ప్రధానంగా ఇప్పటికే టీడీపీ హైకమాండ్ సూపర్ 6 పథకాలు ప్రకటించింది. ఈ సూపర్ 6 పథకాలతో మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇప్పటికే ఒక దశ మొత్తం ప్రచారం కూడా పూర్తి చేశారు. మహిళల నుంచి కానీ, విద్యార్థుల నుంచి కానీ, యువత నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి? చాలా మంచి స్పందన వస్తుంది సార్. మనము సూపర్ 6 పథకాల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి చేరవేయాలి. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేరవేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అపోహ ప్రజల మధ్య నుంచి చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఈయన గెలిస్తే మరి వాళ్ళ పథకాలు ఇవ్వరు, ఏవో క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు, లేదా మరి ఇన్ని డబ్బులు ఇవ్వరు అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సూపర్ 6 పథకాలు మాత్రం విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ దీనిలో పరిగణన తీసుకొని, మహిళలు కానీ, చిన్నపిల్లల విషయంలో కానీ అన్ని పరిగణన తీసుకోవాలి ప్రజలందరూ. ఎందుకంటే 20 లక్షలు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. అదే నిరుద్యోగ భృతి అని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తామని మనం చెప్పినారు. ఇస్తాం గ్యారంటీ కూడా. జూలై నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది కూడా. అదే కాకుండా ఒక రైతుకి 20,000 రూపాయలు, ఒక అబ్బాయి కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళకి 15,000 రూపాయలు. అదే కాకుండా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే, ఒక ఆమె ఉంటే ఆమెకి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్తున్నాము. అదే కాకుండా స్త్రీలందరికీ బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళకి ఫ్రీ. ఇవన్నీ కాకుండా మెయిన్గా 50 సంవత్సరాలకే పెన్షన్ పథకం, అదే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు మార్చడం జరిగింది. ఇవన్నీ ఒక పథకాలను జరుగుతున్నాయి. కాబట్టి సామాన్యునికి ఎట్టి పరిస్థితుల్లో దగ్గర అవ్వాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి చెప్పితే తప్పనిసరిగా మార్పు ఉంటుంది. ఈ రాక్షస పరిపాలన మాకొద్దని ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం తరిమి కొట్టి జగన్మోహన్ రెడ్డి పంపించడం జరుగుతుంది ఇంటికి. తను గెలిచినటువంటి 100 రోజుల్లోనే తన మార్పు పాలన చూపిస్తాననేటటువంటి ధీమాను ఎంజీఆర్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.